హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పూజా వెహన్ కుకింగ్ ఛానల్ అండి. ముందుగా అన్నీ కడిగి పెట్టుకుని టమోటా, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, టెంకాయ అన్నీ కడిగి పెట్టుకొని కోసుకోవాలండి. కాస్త వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, టమోటాలు వేసుకోవాలండి. తర్వాత కాస్త అలాగే కాస్తంత గసాలు వేసుకోవాలండి. ఎందుకంటే గసాలు వేసుకోవడం పేస్ట్ మెత్తగా వస్తుంది, అలాగే చిక్కనగా వస్తుందండి. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మొలక పెట్టిన ఉలవలు, వంకాయ, కారం అండి తీసుకొని గ్యాస్ పైన ఒక కుక్కర్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి సాసూరు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేయాలండి. ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. తర్వాత ఉలవలు వేసి వంకాయ వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఆ ఫ్రై చేసేటప్పుడే కొంచెం పసుపు పొడి వేయాలండి. తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న కారాన్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి. బాగా పచ్చివాసన పోతే సాంబార్ గుమగుమలాడుతుందండి. అలా కలుపుతూ ఉండండి. కాసేపు మొత్తం కలిపేసిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో కారం పెట్టుకున్నాం కదండి, అందులోనే కాస్త కారం ఉంటుంది. నీళ్లు కాస్త పోసి దాంట్లోనే కడిగి అలాగే కుక్కర్ జార్లోకి పోసి బాగా కారాన్ని, నీళ్ళని బాగా కలవనియండి. బాగా కలిపి తర్వాత ఉప్పు కాస్త వేసుకోవాలండి. ఉప్పు మీ రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఆ ఉప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టండి. ఎందుకంటే బాగా రుచి కావాలంటే బాగా కలబెట్టితేనే రుచి వస్తుందండి. తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత